కుప్పం పర్యటనలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన టీడీపీ అధినేత తాము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చి మాట తప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈవేళ హామీలను నెరవేర్చకపోవడంతో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమ బాట పట్టినటువంటి నేపథ్యంలో ఈవేళ సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 10 రోజుల నుంచి రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన దిగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కుప్పానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి నేపథ్యంలో తమ సమస్యలను ఆయనతో విన్నవించుకునేందుకు ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటి సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా కుప్పానికి చేరుకున్నటువంటి పరిస్థితులు. మరి ఆయన్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలిసి మీరు వినతి పత్రం ఇచ్చారు. మీరు ఏమని ఆయనకు వినతి పత్రం ఇచ్చారు? సార్, మేము గత 15 సంవత్సరాలుగా సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాం సార్. మాకు రెగ్యులైజేషన్ కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలి. మాకు జీతం ఏమాత్రం పెంచలేదు. 5 సంవత్సరాల నుంచి ₹1 కూడా జీతం పెంచలేదు. 7 వింగుల్లో పనిచేస్తున్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ నా దృష్టికి సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు వచ్చినారు. నేను ఖచ్చితంగా చేస్తాను, నేను పదవిలోనికి వస్తానే నేను చేస్తాను అని చెప్పినారు సార్. ఇది ఖచ్చితంగా హామీ ఇచ్చారు. మేము కలిసినాము, దగ్గర నుంచి కలిసాము. నేను చేస్తాను, నేను చూస్తాను, నేను వస్తాను, నేను చేస్తాను అన్నారు సార్. మాకు ఆల్రెడీ మేము ఇప్పుడు 10 రోజులుగా సమ్మె చేస్తున్నాం సార్. 10 రోజులుగా చేస్తున్నాము. గత 3 నెలల నుంచి మేము వినతి పత్రాలు అందరికీ ఇవ్వడం జరిగింది. దానికి స్పందన లేకపోవడంతోనే మేము ఇప్పుడు రోడ్లోకి పడి 10 రోజుల నుంచి ఇది 10వ రోజు సార్ సమ్మె చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. దానికి సార్ సరే, ఇది నా దృష్టికి ఆల్రెడీ వచ్చింది, నేను చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు కలిసినాము, సరే చేస్తాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పినారు. అదేవిధంగా చెప్పండి, మీరు ఈరోజు మీరు ఎందుకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు? ఈవేళ చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసేందుకు వచ్చారు? ఆయన ఏం చెప్పారు? సార్, మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం సార్. 15 సంవత్సరాలు పనిచేస్తున్నాము. కానీ జగన్ మా పదవి ముందుగా ఏం చెప్పారంటే పాదయాత్రలో మీకు అందరికీ మేము న్యాయం చేస్తాము, ప్రతి ఒక్కరిని రెగ్యులేట్ చేస్తాము, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా రెగ్యులేట్ చేస్తామని చెప్పినాడు. కాబట్టి ఈరోజు ఆడిన మాట తప్పడం జరిగింది సార్. మాకు గతంలో తీసుకున్నట్లయితే 3 సార్లు చంద్రబాబు సార్ గారే మాకు జీతాలు పెంచడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు కూడా మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పి సార్ మేము కలవడం జరిగింది. సార్ ఖచ్చితంగా అధికారంలోకి రావడంతో మీ అందరినీ కూడా మీ సమస్యలంతా కూడా పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో మేమందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం సార్. కానీ మేము 10 రోజులుగా మేము రోడ్డున పడి దీక్ష చేస్తున్నాము. కానీ ఇంతవరకు ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఎలాంటి పట్టించుకోవడం, చర్చలకు పిలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. చిరుద్యోగులైన మమ్మల్ని చాలా చిన్న చూపు చూడడం మనకు జరుగుతుంది. గత ప్రభుత్వం చూసినట్లయితే ప్రతి నెల మాకు జీతాలు కరెక్ట్గా పడుతున్నాయి. ఇప్పుడు 3 నెలలకి 4 నెలలకు ఒకసారి పడుతున్నది. ఇచ్చేటువంటి చిన్న జీతం కూడా సక్రంగా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మేము బాధపడుతున్నాము. అన్ని శాఖలకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈవేళ సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన ఉద్యోగులు కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలకు పరిష్కారం కోసము ఇక్కడికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వినతి పత్రాలు ఇచ్చారో వారి వినతి పత్రాలకు స్పందించి హామీలన్నిటి కూడా నెరవేర్చాలని ఒక గట్టి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈవేళ ఇక్కడ ఈ ఉద్యోగులందరూ కూడా కొంత సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి,